న్యూస్ తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు అన్న దానిపై ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. సంఘ్తో సంబంధాలు ఉన్న నేతలకే ఛాన్స్ ఇస్తారా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. అయితే అంతర్గత చర్చల్లో రోజుకో సీనియర్ నేత పేరు తెరపైకి వస్తూనే ఉంది. సంక్రాంతి తరువాతైనా రాష్ట్రానికి అధ్యక్షుడిని జాతీయ నాయకత్వం ప్రకటిస్తుందా? ఒకవేళ సమీకరణాలు మారితే గనక అనూహ్యంగా కొత్త నేతకు అవకాశం దక్కవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, సంక్రాంతి తరువాతైనా వరల్డ్ సంక్రాంతి వరకైనా ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అని దానిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా సర్తాజ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పీఠం ఎవరు అధిరోహించబోతున్నారు అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. గత ఎన్నికల్లో కూడా ఉన్నపలంగా బండి సంజయ్ని తొలగించి మళ్ళీ కిషన్ రెడ్డికి ఇవ్వడం మొత్తం కూడా ఆ పార్టీ లక్ష్యాలను అంతా కూడా గండి కొట్టిందనేది కూడా ముందు నుంచి పార్టీలో ఉంది. ఇప్పుడు తాజాగా సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటుంది బీజేపీ. ఇప్పటికే బూత్ స్థాయి కమిటీలు పూర్తయ్యాయి. సంక్రాంతి నాటికి ఇటు మండల జిల్లా అధ్యక్షుల నియామకం కూడా పూర్తి అవుతుంది. ఆ తర్వాత సంక్రాంతి తర్వాత అధ్యక్షుడు ఎవరనేది ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే డజన్ మంది నేతలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు అధిష్టానం ఎంపిక చేస్తుంది, ఎవరు అధ్యక్ష పగ్గాలు చేపడతారనేది అయితే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఈ అధ్యక్షుని ఎంపిక విషయంలో ఇటు కొత్త నేతలు పాత నేతలు అనే పంచాయతీ ఇప్పటికే తెర మీదకు నడుస్తూ ఉంది. అట్లనే బీసీకి ఇస్తారా లేదంటే రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా అనేది కూడా ఒకవైపు కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికే చాలామంది నేతలు పోటీలో ఉన్నారు. ప్రధానంగా ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, విజయశాంతి, ఇటు డీకే అరుణ కావచ్చు, ఇట్లా కీలక నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు ఎంపిక కాకపోతున్నారు, ఎన్నిక ఎవరిది ఉంటుంది అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. తాజాగా బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీని ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అంతా కూడా అర్బన్ నక్సలైట్ చేతిలో బందీ అయి ఉంది, అర్బన్ నక్సలైట్లే మొత్తం ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ బండి సంజయ్ కావచ్చు, ఇతర నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవాళ అటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇటు బీజేపీలో కావచ్చు దుమారం లేపుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ అదే ప్రాతిపాదికన కనుక అయితే బీజేపీలో నెక్స్ట్ అధ్యక్ష పదవి ఎవరు దక్కించుకోబోతున్నారు? ఎందుకంటే కీలకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నేతలే కీలకంగా బీజేపీలో ఉన్నారు. దాదాపు 8 మందిలో 2 మినహాయిస్తే, బండి సంజయ్, కిషన్ రెడ్డి 2 మినహాయిస్తే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలే ప్రధానంగా ఉన్నారు. వీరందరూ కూడా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అర్బన్ నక్సలైట్ అనేది ఏదైతే ఉందో, ఒకవేళ రేపు అధ్యక్ష పదవి వస్తే కనుక ఎవరికి ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారనే చర్చ అయితే మాత్రం బీజేపీలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మరోవైపు కొత్త నేతకు ఇస్తే మాత్రం ఒకవేళ పాత నేతలందరూ కూడా పార్టీని నమ్ముకున్న నేతలందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం మరోవైపుకు ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఒక సస్పెన్స్గా కొనసాగుతూ ఉంది. అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తూ ఉంది, ఎవరిని ఎన్నికలో దింపుతోంది అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే బూత్ లెవెల్లో ఇప్పటికే సంస్థాగత ఎన్నికలకు సంబంధించి బూత్ లెవెల్లో అధ్యక్షులు ఎన్నిక జరిగింది. ఇక సంక్రాంతి లోపల ఇటు మండల జిల్లా అధ్యక్షుల ఎన్నిక ఉండబోతుంది. సంక్రాంతి తర్వాత రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు పార్టీ నాయకత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే అధిష్టానం ఎవరికి ఇవ్వాలి, ఇటు మతం కావచ్చు, ఇటు పార్టీ కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఒకే లెవెల్లో ముందుకు వెళ్ళే నేత ఎవరు అనే దాని మీద అధిష్టానం కూడా ఇప్పటికే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే గతంలో బండి సంజయ్ ఉన్న నాళ్ళు పార్టీ చాలా కీలకంగా ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీ అనేది ప్రజల్లోకి వెళ్ళిన నేపథ్యం కూడా ఉంది. ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని కూడా అందరూ అనుకున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ఉన్న పలంగా బండి సంజయ్ని తప్పించడంతో పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది అనే చర్చ కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ తరహాలో పార్టీని ముందుకు తీసుకెళ్లే నేత ఎవరు అనేది ఇప్పుడు పార్టీ అధిష్టానం కూడా కసరత్తులు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఇటు బీసీ సామాజిక వర్గమా, రెడ్డి సామాజిక వర్గమా, లేదంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి ఇటు
ఇటు కిషన్ రెడ్డిని కొనసాగిస్తారా, మళ్ళీ బండి సంజయ్ని కొనసాగిస్తారా అనే సస్పెన్స్ అయితే బీజేపీలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.